హాయ్ నక్షు డార్లింగ్. ఎవరు నీకు నక్షు డార్లింగ్? ఎక్స్పెక్ట్ చేశా. ఎవరో డార్లింగ్ అయితే నిన్నెందుకు పిలుస్తాను? నీ ఎదురుగా నేను ఎందుకుంటాను? షట్ అప్. అప్పో డౌన్ అవుతానులే గాని అది నీ ఇష్టం. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఒకసారి అలా చూసి వెళ్దామని వచ్చాను. నీ మీద నాకు ప్రేమేంటి? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో ఎవరైనా డైవర్ట్ చేస్తే డైవర్ట్ అవుతానో లేదో అని టెస్ట్ చేయడానికే కదా నీ ఫ్రెండ్ని నా పైకి వదిలి హైడ్ అండ్ సీక్ ఆడావు. అది ప్రేమే కదా? ప్రేమ లేదు, దోమ లేదు. మర్యాదగా బయటికెళ్ళు. యాక్చువల్గా మెహందీ బాగా పండితే ఆ అమ్మాయి తన భర్తను అంత ప్రేమిస్తుందని అర్థం అంట. ఇది ఒకసారి నీ చేతులు చూపించు. ఇటు గివ్ గివ్ గివ్. మెహందీ ఏంటి? చేతులు చూపించడం ఏంటి? నేనే మెహందీ పెట్టుకోలేదు. ముసుగు వేసుకుని భూమి ప్లేస్ లో కూర్చుని మెహందీ పెట్టించుకున్నావని ఇందు చెప్పింది కదా. అంటే అది భూమికి మెహందీ పడదంట, అందుకే ఆ ప్లేస్ లో నేను కూర్చున్నాను. ఓహో, అయినా భూమి అలా కవర్ చేసిందా? ఓకే, యాక్చువల్గా ఏం జరిగిందో తెలుసా నక్షు డార్లింగ్? నువ్వు ముసుగు వేసుకుని మెహందీ పెట్టించుకుంటున్న టైంలోనే పైన అన్నయ్యతో భూమి రొమాంటిక్ గా మెహందీ పెట్టించుకుంది. చీటింగ్? దాన్ని చీటింగ్ అనరు, లవ్ డేటింగ్ అంటారు. ఆయన వాళ్ళ సంగతి పక్కన పెట్టు, మన సంగతి చూద్దాం. ఇది ఒకసారి చేతులు చూపించు. చూపించు నక్షు. నేను చూపించను. చూపించు నక్షు. చూపించు. చూపించను. చూపించు. చూడు చూడు. అదేంటి నక్షు, ఈ కట్లేంటి? అంటే అది దిష్టి తగలకుండా కవర్ చేసాలే. లేదు లేదు అంటూనే మన ప్రేమని ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటున్నావేనా నక్షు డార్లింగ్? ఏమైంది నక్షు? నాకేదో తేడా కొడుతున్నట్టుంది. ఏది? ఒక నిమిషం, ఇది నేను చూస్తా. మెహందీ పెట్టుకున్నావో లేదో. బాగా చేసావు భూమి, సూపర్. ఈ రౌండ్ లో పాల్గొన్న 3 టీమ్స్ అద్భుతంగా ప్రదర్శన చేశాయి. ఇందులో నుంచి ఒక టీంని ఎలిమినేట్ చేయడం అంటే దానిని తక్కువ చేసినట్టే అవుతుంది. కావున మా జడ్జెస్తో డిస్కస్ చేసి ఈ 3 టీమ్స్ని సెకండ్ రౌండ్కి క్వాలిఫై చేస్తున్నాం. భూమి, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు లేకుంటే సెకండ్ రౌండ్ సెలెక్షన్ లో నేను ఉండేదానే కాదు బాబా. థ్యాంక్ యూ సో మచ్. You're the champion, Bhumi. You're the champ. You're a champion. అదిగో నీ మరో ప్రియమైన శత్రువు సాధన. ఈరోజు మనం తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. హలో సాధన గారు. ఈరోజు మీరు చేసిన హెల్ప్ని మేము ఎప్పటికీ మర్చిపోలేను. నేనేం హెల్ప్ చేశాను? సో డౌన్ టు ఎర్త్. తమరు అపూర్వ గారితో మాట్లాడకపోతే
భూమి ప్రమాదంలో ఉందని నాకు తెలిసేదే కాదు. నేను భూమిని సేవ్ చేసి తీసుకొచ్చి కాంపిటీషన్లో నిలబెట్టేవాడినే కాదు. అందుకు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. చూడు సాధన, కళని కుట్రతో అడ్డుకోవాలని చూడకు. కళని కళతోనే జయించాలని పోటీపడు. అప్పుడు నిజంగా నువ్వు మా అమ్మ శిశురాలివేనని నమ్ముతాను. చిన్న గెలుపుకే చిట్టెలుక పెద్ద కొండెక్కి బండ తెస్తానందంట. అలా ఉంది నీ మాట. జస్ట్ కాంపిటీషన్లో ఫస్ట్ రౌండ్లో గెలిచావు భూమి. ఇంకా 2 రౌండ్లున్నాయి. వాటిల్లో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను. తప్పకుండా చూడు. ఏ యాక్సిడెంట్లోనో నీ కళ్ళు పోకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే నా గెలుపు నీ కళ్ళు చూడాలి. ఇట్స్ ఓకే భూమి, వెళ్దాం.